హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు ఒక మంచి ఫ్రై రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అదే ఫిష్ ఫ్రై. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా చేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని లైట్గా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. ఈ ఫిష్ ఫ్రైలో కొత్తిమీరలాగా మిక్సీ చేసి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లో ఒక స్పూన్ కారం, తగినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంతమంది దీంట్లో గరం మసాలా కూడా వేసుకుంటారండి. నేను యాడ్ చేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లో ఒక అరచక్క నిమ్మకాయ రసం పిండండి. అంటే సుమారుగా ఒక 2 స్పూన్లు నిమ్మరసం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే కొత్త వీడియోస్ తాలూకా నోటిఫికేషన్స్ వస్తాయండి మీకు. అంతా బాగా కలిసేలా కలుపుకున్నాం కదండి. దీంట్లోనే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి బాగా కలుపుకోండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి చక్కగా ఫిష్కి పడుతుందండి. మసాలా అంతా కూడా బైండింగ్లా ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా థిక్నెస్ ఉండేలాగా మనం ఫిష్ని కట్ చేయించుకోవాలండి. ఫ్రై అయితే అలాగే బాగుంటుందండి. ఉప్పు కారం అన్నీ కూడా లోపల దాకా పడుతుంది అనమాట. థిక్నెస్ మరీ లావుగా ఉన్న సరే లోపల దాకా వెళ్ళండి ఉప్పు కారం. అలాగని బాగా సన్నగా కట్ చేయించుకున్న సరే విరిగిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది బాగా ఫిష్కి పట్టించాలి. చేప ముక్కలకి ముందు వెనక అంతా కూడా బాగా పట్టేలా పట్టించుకోండి. ఈ చేప ముక్కల్ని కొంచెం ఉప్పు నిమ్మరసంలో వేసి బాగా కడిగినట్లయితే మనకు నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. చేప ముక్కలకి మసాలా అంతా బాగా పట్టించాం కదండి. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడైతే బాగా పడుతుందండి ముక్కకి మసాలా అంతా కూడా. చూస్తున్నారు కదండి, ఒక గంట తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను అనమాట నేను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనకి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది. దాంట్లో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. ఇలా ముందుగానే కరివేపాకుని ఫ్రై చేయడం వల్ల ఆ కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి దిగి మనకి ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై అయిన కరివేపాకుని తీసి పక్కన పెట్టుకుందామండి. మనం లాస్ట్లో ఫ్రై అంతా అయిపోయాక పైన వేస్తాం అనమాట అండి. ఇప్పుడు ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ని ఆయిల్లో వేసుకుందామండి ఒక్కొక్కటిగా. అలాగే మన ఛానల్లో చాలా రకాల నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. ఈ విధంగా మనం ప్యాన్కి ఎన్ని సరిపోతే అన్ని చేప ముక్కలు వేసేసుకుందామండి. వేసిన వెంటనే అస్సలు తిప్పకూడదండి. 5 మినిట్స్ అట్లా వదిలేయాలి దాన్ని. అప్పుడైతే మసాలా అంతా కూడా ముక్కకు పట్టి వేగుతుందండి. వెంటనే తిప్పేస్తే కనుక ఆయిల్లోకి వచ్చేస్తుంది మసాలా అంతా కూడా. చూస్తున్నారు కదా, ఇలా 2 స్పూన్ల సహాయంతో చక్కగా తిప్పుకోండి, విరగకుండా ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ ఫ్రై అంతా కూడా మంటని లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన కలర్ వస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వదండి. మనకు క్రిస్పీగా కావాలంటే కనుక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నట్లయితే కనుక 15 to 20 మినిట్స్ ఫ్రై అవుతుందండి. అదే మీడియం ఫ్లేమ్ అయితే కనుక 15 మినిట్స్ పడుతుంది. అప్పుడైతే మనకు క్రిస్పీగా వస్తుంది ఫ్రై అంతా కూడా. నేను చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ 2 పక్కల కూడా చక్కగా ఫ్రై అవనివ్వాలండి చేప ముక్కల్ని. చూస్తున్నారు కదండి, నాకు చేప ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఇంక మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ముందుగా కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, దానిపైన జల్లుకుంటే మనకు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. నచ్చింది కదండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.